హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెజినాస్ కిచెన్. ఈ వీడియోలో మేము రెంట్కుండే ఇంటి గార్డెన్ చూపిస్తున్నాను. ఫుల్గా చూడండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఇంటి ఎంట్రన్స్లో బంతి మొక్కలు వేసారు. తర్వాత గోడ మీద ఇలాగా నాసు మొక్కలు, అలాగే కలబంద మొక్కలు పెట్టారన్నమాట కుండీలో వేసి. తర్వాత ఏమో గేట్ దగ్గర ఇలా కుండీల్లో మల్లంట్లు వేశారు. మళ్ళంట్లో అటు ఒక పక్క ఇటు ఒక పక్క కుండీల్లో పెట్టామన్నమాట. అటు ఇటు గేట్ మీదకి ఎక్కుతాయి, ఇలాగా బాగుంటుంది. అలాగే వచ్చేసి మందార మొక్క పువ్వులు చూసారు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇవి మొత్తం చెట్టు నిండా వస్తే చాలా బాగుంటాయి. ఇది కూడా ఇంకో మల్లెంటూ, తర్వాత చామంతులు, ఇది కలబంద. ఇదేమో మంచిగా వస్తే పువ్వులు, గొట్టాల పువ్వుల్లాగా వస్తే చాలా బాగుంటాయి, ఇలా కిందకి వేలాడుతూ. ఇది వచ్చేసి పువ్వుల్లో వేసి కడతారు కదండి మాళ్ళు, ఆ మొక్క మాట. ఇది ఆకులు మాత్రమే వస్తాయి. ఇది వచ్చేసి మొల్ల మొక్క. మన నుంచి పోస్తుంది, చాలా ఎక్కువగా వస్తున్నాయి పువ్వులు. కోస్తారు మొగ్గలో ముందు రోజు. ఇవి అక్కడక్కడ ఉన్నాయన్నమాట. పువ్వులు చూసారు గుత్తులుగా చాలా బాగా వచ్చాయి. చాలా రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంది ఇది. ఇది వచ్చేసి కాగితం పువ్వులు అంటారు కదా, అవి మాట. మొన్నటి వరకు పువ్వులు వచ్చి ఇప్పుడు పువ్వులు ఇంకా లేవు, ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తాయి. ఇది వచ్చేసి సీతాఫలం చెట్టు. ఇది వచ్చేసి మామిడి చెట్టు. ఇది పునస్ మామిడి కూరలు వేసుకుంటారు కదా, పుల్ల మామిడి, అది మాట మామిడి చెట్టు ఇది. అది సీతాఫలం, ఇదేమో మామిడి చెట్టు. ఇది కలబంద, తెలుసు కదా, ఇది అందానికి పెంచుతారు కదా ఆ మొక్క. ఇది కనకాంబరం మొక్కలు అవి. ఇవిగో పువ్వులు ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే అదే మామిడి చెట్టు మళ్ళీ పక్కకు వచ్చింది కదా. ఇది వచ్చేసి బొండు మల్లి, పెద్ద పెద్ద మల్లె పువ్వులు పోస్తాయి. చాలా రోజ్ పువ్వు అంతా పోస్తుంది బొండు మల్లి. ఇది వచ్చేసి చామంతి పూలు వచ్చాయి, బాగా ఎక్కువగా వచ్చాయి చామంతి పూలు. చాలా బాగున్నాయి చూడటానికి, రియల్గా చూస్తే ఇంకా బాగున్నాయి, మంచిగా వచ్చాయి. తర్వాత ఇది కూడా అందానికి పెంచుకుంటారు, నాకు తెలియదు పేరు. తర్వాత ఇది జామ చెట్టు. ఇది చిన్నది, చిన్న జామ చెట్టు. చిన్న కాయలు కాస్తే బాగుంటాయి, స్వీట్గా ఉంటాయి, బాగుంటాయి జామకాయలు ఇవి. తర్వాత కరివేపాకు. ఇది నేను మా ఇంటి దగ్గర నుంచి తెచ్చి వేసాను, బాగా వచ్చింది. ఈ కరివేపాకు ఇది మేము కూరలో వాడేస్తున్నాము. తర్వాత అవే సీతాఫలం మొక్కలే, మళ్ళీ పక్క నుంచి తీసా. తర్వాత ఇవన్నీ అరటి చెట్లు, ఇవన్నీ చక్కెరకేళి అరటి చెట్లు. మొత్తం అన్నీ కూడా చక్కెరకేళే. గెల పక్కన ఉంది, చూపిస్తాను. ఇది సపోటా చిన్న అంటు తెచ్చి పాతారు ఆంటీ గారు. చిన్న అంటు మాట. అప్పుడు చిన్నప్పుడే వచ్చేసింది కాయ. ఇది గోరింటాకు చెట్టు. ఇదేమో గోరింటాకు కొమ్మలు కొట్టేశారు, ఇంకా బాగా ఎక్కువగా ఉండేది. బాగా అప్పుడు కిందకి కొంచెం కట్ చేశారన్నమాట. అరటికాయలు ఇక్కడే ఉంది, చక్కెరకాయల అరటికాయల గోరింటాకు చెట్లకు వచ్చింది, చిన్నదే వచ్చింది. ఇందులో ఉందన్నమాట, నేను ఇప్పుడే చూసాను. తర్వాత ఇది అవతల ఉన్నాయి అరటి చెట్లు, గోడకు అవతల. దానికి వచ్చిన గెలమాట, గోడ మీద కూర్చుంది గెల, బాగుంది. ఇది మామూలు అరటిపళ్ళే, చక్కెరకాయలు కాదు, సపోటా. ఇదేమో పనస చెట్టు. ఇది చిన్న అరటి మొక్క, చిన్న గెల వేస్తుంది, పెద్దది రాదన్నమాట. చిన్న ఆకులు, చిన్ని మొక్క. ఇది ఇంత సైజు ఉన్నప్పుడే గెలేసేస్తుంది ఆ మొక్క. ఇది
ఇది మందార మొక్కలు. ఇదేమో ఇంకో జామ చెట్టు పెద్దదే. లైటింగ్ సరిగా పట్టలేదు. ఇదన్నమాట, ఇది క్రోటాన్స్. అదిగోండి, పడిపోతావు రాయ్. పువ్వులు ఎంత బాగున్నాయో. ఇవి పువ్వులు పోస్తాయని నాకు కూడా తెలియదు ఇప్పుడు వరకు. ఇది వచ్చేసి ఇది మందార మొక్క. ఇదేమో అందానికే పెట్టారు, నాకు తెలీదు దీని పేరు. తర్వాత ఇది వచ్చేసి నేరేడు చెట్టు, నేరేడు మొక్క. ఇదేమో గొట్టాల పువ్వులు పోస్తాయి. అది ఇది ములగ చెట్టు. ఇది అవతల ఉంటుంది, గోడకు అవతల ఉంటుంది ములగ చెట్టు. ఏమో గులాబీ మొక్కలు. ఇదేమో పింక్ కలరు దేశవాళీ పువ్వు. ఇదేమో వైట్ కలర్ అన్నమాట. ఇది కూడా దేశవాళీయే. పువ్వులు పూసే మొన్నటి వరకు గుత్తులు గుత్తులుగా, ఇప్పుడు లేవు. ఇది కూడా మళ్ళీ ఉంటాయి. ఇది కూడా బాగా వస్తాయి మల్లెపూలు, చిన్న చిన్నవి బాగుంటాయి, స్మెల్ బాగుంటుంది. ఇదేమో టమాటో మొక్క. ఇది పడి మొలిచిన మొక్క, టమాటాలు వచ్చి. ఇదేమో పత్తి మందారం మొక్క అన్నమాట. మొన్నే తీసుకొచ్చి వేశారు పత్తి మందారం. ఇది కూడా అందానికే, పువ్వులు లేవు. ఇవి కూడా మంచిగా అందానికే వేశారు. ఇది రెడ్ కలరు, ఇదేమో గ్రీన్, ఇది కూడా రెడ్ కలరు. ఇది వచ్చేసి చామంతి. ఇది నాస్ మొక్క, ఫ్లవర్ బాగుంది కదా. తర్వాత ఇది గులాబీ, సెంట్ గులాబీ. ఇది పెద్ద ఫ్లవర్ వస్తుంది. ఇది లాస్ట్లో పెట్టిన ఫ్లవర్ చూడండి, బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఇది పెద్దగా ఫ్లవర్ ఉంటుంది. ఇది విడిచిన తర్వాత ఇప్పుడే ఫోటో తీసి పెట్టాను, చాలా బాగుంది. ఇదేమో చిన్నగా గులాబీలు. ఇది మల్టీ కలర్ అన్నమాట. వైట్, పింక్, ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇది గులాబీ, చాలా మొగ్గలు వచ్చాయి పైన. మల్టీ కలర్ గులాబీ. ఇది వచ్చేసి నాసు మొక్క. ఇది గులాబీయే, ఇది మెరూన్ కలర్ గులాబీ. ఇందులోనేమో అది డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలు వేసాము, ఇందులో ఇంకా రాలేదు మొక్కలు. ఇదేమో పుదీనా, ఇదేమో నాసు మొక్కలే. గుల్పి మొక్క వచ్చిందో చూపిస్తున్నాను. ఇది మల్లె తీగ, పైకి ఎక్కుతుంది అన్నమాట. ఇదేమో చిట్టి గులాబీ. ఇది గుత్తులు గుత్తులుగా వస్తాయి, ఇంకా ఎన్ని మొగ్గలు వచ్చాయి చూసారా, చిట్టు గులాబీ. ఇదేమో బంతి మొక్కలు వచ్చాయి. ఏం పువ్వు అవుతుందో చూడాలి. ఇవన్నీ బంతి మొక్కలు, కనకాంబరాలు. ఇది ఇంకో గులాబీ, ఇది కూడా గుత్తులుగానే పోస్తుంది. ఇవి కూడా వచ్చినాయి అంటే గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇవన్నీ కనకాంబరం మొక్కలు ఎదిగినాయి, ఇంకా పువ్వులు రాలేదు, పువ్వుల కోసం వెయిటింగ్. ఇవన్నీ బంతి మొక్కలు. గులాబీ. బంగినపల్లి మామిడి మొక్క. ఇవన్నీ కనకాంబరం మొక్కలు, బొప్పాయి, వంకాయలు. ఇవి విత్తనాలకు ఉంచేసాం అన్నమాట. ఈ వంకాయ విత్తనాలకు ఉంచేసాం. ఇది కుళ్ళిపోయింది. జామ మొక్క. ఇది జామ మొక్క చిన్నదే కాసేస్తుంది. ఇది ఇప్పుడు లేవు. ఇగోండి వంకాయలు చూసారా, ఇగోండి వంకాయలు. అదొకటి ఇవి వస్తున్నాయి. ఒకటి
ఇదొకటి 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 ఇవన్నీ వంకాయలు నేనే వేసాను, అంటే నేను పాదాను మా ఇంటిగా తెచ్చాను. ఓయ్ ఇది ఇంకొక మొక్క, దీనికి 2 వచ్చాయి, 2 కాయలు వచ్చాయన్నమాట. ఇదొకటి. తర్వాత ఏమో పక్కన బొప్పాయి చెట్టు, కాయలు ఉన్నాయి కదా ముగ్గుని, ఇది బొప్పాయి చెట్టు. తర్వాత ఇది బంగనపల్లి చెట్టు, ఇది ఇంకొక ములగ మొక్క అన్నమాట. ఇది మొన్న పడిపోతే పక్కన బొప్పాయి చెట్టుకి కట్టాము తోడెట్టి. ఇదేమో బంతి మొక్క, మొగ్గలు వచ్చాయి, అక్కడక్కడ మొగ్గలు వచ్చాయి. ఇది మెట్ల దగ్గర పెట్టారన్నమాట అందానికి. ఇది మేము ఉండే పోర్షన్ అదే. తర్వాత ఇది చెరుకు మొక్క, మొన్నే నాటాము నేను అంకుల్ గారు. మొక్క వచ్చింది, చూడాలి ఎలా వస్తుందో. తర్వాత గోడకి ఇటువైపునున్న అరటి చెట్లు ఇవన్నీ అరటి చెట్లు, అరటికెళ్ళి వచ్చాయి. తర్వాత ఇది ఇందాక స్టార్టింగ్ చూపించాను కదా, ఇది ములగ చెట్టు, యువతల గోడ అవతల ఉంది పెద్దది. దాని లైన్లోనే చిన్నది ఉందన్నమాట ఆ పక్కన, ఇప్పుడు చూపించింది. గులాబీ మొగ్గు చూపించాను కదా, ఇదే పువ్వు. ఈ వీడియో ఎంతటితో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thank you for watching. Bye.